అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో సత్సంబంధాలు నెరపే ఎంఐఎం పార్టీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎప్పుడు కూడా నాకు తెలిసి యాజ్ పర్ మై నాలెడ్జ్ మేడిగడ్డ గురించి క్వశ్చన్ చేయలే. కానీ సీఎం రేవంత్ మేడిగడ్డకు సందర్శనకు వెళితే 3 ఎంఐఎం ఎమ్మెల్యేలు వెళ్ళారు సార్. కానీ ఇన్నాళ్ళు ఆరోపణలు మేడిగడ్డ మీద ఆరోపణలు చేసిన భారతీయ జనతా పార్టీ వెళ్ళలేదు. ఏమిటి రాజకీయం? అంటే మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా అడపాదడపా బీఆర్ఎస్ పైన విమర్శలు చేసిన సందర్భం కూడా ఉంది. ఎంఐఎం ఎప్పుడు కూడా వ్యూహాత్మకంగా ఏం చేస్తుందంటే తన కోర్ కాన్స్టిట్యున్సీని రిటైన్ చేసుకుంటూ తన పొలిటికల్ మైత్రి కొనసాగిస్తుంది. అంటే ఒక రకంగా ఈ దోబూచలాట అంటారు, దాగుడు మూతలు. సో ఈ దాగుడు మూతల రాజకీయం, దోబూచలాట రాజకీయం ఎంఐఎంకు మొదటి నుంచి ఉంది. అందువల్ల రైట్ నాయిసెస్ చేస్తూనే ఉంటుంది, రాంగ్ పొలిటికల్ మూవ్స్ నిర్వహిస్తూ ఉంటుంది. అంటే రాంగ్ ఇన్ ద సెన్స్ ఎథికల్లీ రాంగ్, బట్ పొలిటికల్లీ వాడికి ఉపయోగపడేది. అందువల్ల అధికారంలో ఎవరుంటే ఆ పార్టీకి ఊడిగం చేస్తూ, ఆ పార్టీకి సహకరిస్తూ, ఆ పార్టీ సహకారాన్ని పొందుతూ తన రాజకీయ ఉనికిని కాపాడుకుంటుంది. అదే సమయంలో ఇండిపెండెంట్గా ప్రజల సమస్యల్ని, పొలిటికల్ ఇష్యూస్ను, పబ్లిక్ ఇష్యూస్ను రైజ్ చేస్తూ తన ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ను, తన కోర్ కాన్స్టిట్యున్సీ ఇంట్రెస్ట్లను డిఫెండ్ చేస్తూ ఉంటుంది. ఇది ఎంఐఎం యొక్క లక్షణం. అందువల్ల 2004 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్తో కలిసి ఉన్న, 2014 నుంచి 2024 మధ్య బీఆర్ఎస్తో కలిసి ఉన్న, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కు సహకరిస్తామని చెప్పిన ఈ రాజకీయ వ్యూహాన్నే ఎంఐఎం అనుసరిస్తుంది. ఈ అనుసరించేటువంటి క్రమంలో ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి మేడిగడ్డకు వెళ్ళడము వెళ్ళకపోవడము అనేది ఒక సింబాలిజంగా మారిపోయింది. ఎందుకంటే మేడిగడ్డ సందర్శన కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టింది? మేడిగడ్డలో ఈ ఎమ్మెల్యేలు వెళ్ళి మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏం జరిగిందో తెలుసుకొని ఏం రిపేర్లు చేయాలో ఇంజనీర్లకు సలహాలు ఇస్తారని ఎమ్మెల్యేలు పడకపోయారా? ఎమ్మెల్యేలకు ఆ ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉంటుందా? కానీ అదొక పొలిటికల్ యాక్ట్. అంటే డెమోక్రసీలో ప్రతి ఈవెంటు, ప్రతి డెవలప్మెంట్ కూడా ఒక పొలిటికల్ మెసేజింగ్ ఉంటుంది. సో మేడిగడ్డ సందర్శనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పొలిటికల్ మెసేజింగ్, కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసింది, అవినీతికి పాల్పడింది, లక్షల వేల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల సొమ్మును ఈ రకంగా అవినీతికి కర్పూరం ఇచ్చినట్లుగా, ఆరతి ఇచ్చినట్లుగా ఇచ్చేసింది అనే పొలిటికల్ నరేటివ్ని బిల్డ్ చేస్తానికి ఈ సందర్శనకు వెనకాల రాజకీయ కోణం చాలా క్లియర్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ కోణాలే ఉంటాయి, వేరే కోణాలు ఉండవు. సో అందువల్ల ఎమ్మెల్యేలు వెళ్ళి మేడిగడ్డ చూడడం ద్వారా ఒక పొలిటికల్ మెసేజింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఆ పొలిటికల్ మెసేజింగ్తో ఎంఐఎం ఎందుకు అసోసియేట్ అయి ఉంది అనేది క్వశ్చన్. ఎందుకంటే ఎంఐఎం బీఆర్ఎస్కు మిత్రపక్షం, ఇప్పటికీ కూడా తాను బీఆర్ఎస్కు అనుకూలంగానే మిత్రపక్షంగానే ఉంది. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా అని. అంటే ఎంఐఎంకి వచ్చేవరకు ఏంటంటే తెలంగాణ రాజకీయంతోనే లింక్ అయి ఉన్న వ్యవహారం కాదు, జాతీయ రాజకీయాల్లో కూడా ఎంఐఎం నిర్వహిస్తున్న పాత్ర కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే పాత్ర. అందువల్ల రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంఐఎం కలుపుకోవాలనుకున్నా జాతీయ నాయకత్వం అనుమతి లేకుండా జరగదు. ఎందుకంటే దేశవ్యాపితంగా కాంగ్రెస్కు, ఇతర సెక్యులర్ పార్టీస్కు ముస్లిం ఓట్లు రాకుండా చేసి ఆ ముస్లిం ఓట్లను తన వైపు తిప్పుకొని పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి సహకరించే వైఖరి ఓవైసీ తీసుకుంటాడు. అందుకు ప్రతిఫలంగా ఓవైసీ పైన ఏ సిబిఐలు, ఈడీలు, ఐటీలు, ఏ కేంద్ర సంస్థలు పొరపాటున ఓవైసీ బ్రదర్స్ దగ్గరికి కానీ, ఎంఐఎం నేతల వద్దకు కానీ, ఎంఐఎం అనుకూల వ్యాపార సంస్థల దగ్గరికి కానీ ఎక్కడా పోవు కేంద్ర సంస్థలు. ఈ క్విడ్ ప్రోకో మోడీకి, ఓవైసీకి మధ్య క్లియర్గా ఉంటుంది. సో అందువల్ల ఈ క్విడ్ ప్రోకో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే పని జాతీయ స్థాయిలో ఓవైసీ చేస్తుంటే రాష్ట్ర స్థాయిలో మరి కాంగ్రెస్ కలుస్తుందా? అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వ్యూహాత్మక రిలేషన్షిప్ను ఎంఐఎంతో కలిగి ఉంది. అంటే ఎంఐఎంతో ప్రత్యక్షంగా ఎంబ్రేస్ చేసుకోకుండా అవసరానికి వచ్చినప్పుడు రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లాగా పెట్టుకొని కూర్చున్నాయి. ఇప్పుడు మనకు క్రికెట్లో 11 మంది ఆడతారు, కానీ టీం 14 మందో 15 మందో విదేశాలకు వెళ్తారు. ఎందుకంటే ఒక 4 రిజర్వ్లో ఉంటారు. కొన్ని సందర్భాల్లో సిరీస్ మొత్తం అయిపోయినా వాళ్ళకి అవకాశం రాదు, వాళ్ళు అలాగే రిజర్వ్లోనే ఇంటికి వచ్చేస్తారు. అలాగే పోలీస్ ఫోర్స్ కూడా రిజర్వ్లో పెడతారు. సో ఏదైనా అనుకోని పరిణామాలు వస్తే వెంటనే
ఆ రిజర్వ్ పోలీస్ బలగాలు రంగంలో దిగుతాయి. దాని పేరే సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. అలా ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్కు రిజర్వ్ లెజిస్లేటివ్ ఫోర్స్, అంటే కష్టం వచ్చినప్పుడు సమయం వస్తే రంగంలో దూకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెడతారు. అందువల్ల ఆ రకంగా వారిని దూరం పెడుతున్నారు. అదే సమయంలో ఒకవేళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి చర్యలకు పూనుకుంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు దాన్ని ప్రతిఘటిస్తూ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీని తెలంగాణలో ఎదగనియకూడదన్నది ఎంఐఎం లక్ష్యంగా ఉంటుంది కనుక. అందువల్ల ఎప్పుడైనా ఒకవేళ కాంగ్రెస్తో కలిసి రావాల్సి వస్తే బీజేపీ బూచి చెప్పే ఎంఐఎం కాంగ్రెస్తో కలుస్తుంది. ఇటీవల అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో అన్న మాటలకు కూడా మనం చూసాం. సో బీజేపీ తెలంగాణ సమాజాన్ని విభజించకుండా చూడాలి అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడాడు. సో అందువల్ల బీజేపీ బూచి చూపెట్టి కాంగ్రెస్తో కలవటానికి ఎంఐఎం ముందుకు రావచ్చు. కానీ ఇప్పుడైతే అటు ఎంఐఎం ఇటు కాంగ్రెస్ వ్యూహాత్మక దూరాన్ని పాటిస్తుంది. అంటే స్ట్రాటజిక్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే సమయం వచ్చినప్పుడు కలిసే అవకాశం ఉంటుంది. ఈ స్ట్రాటజిక్ డిస్టెన్స్లో భాగంగానే మేడిగడ్డకు వెళ్ళారా అనేది క్వశ్చన్. ఇందులో మీరన్న కంపారిజన్ ఎంఐఎంఓ వెళ్ళింది అంటే కేసీఆర్ మిత్రపక్షము 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్కు అంటకాగిన ఎంఐఎంఓ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించిన ఒక యాక్ట్ ఆఫ్ పొలిటికల్ మెసేజింగ్, అంటే రాజకీయ సంకేత సందర్శన. ఇది సంకేత ప్రదర్శనకై సందర్శన, దాంట్లో భాగమైంది. కానీ భారతీయ జనతా పార్టీ భాగం కాలే. భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు చెప్పేది ఏంటి? కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం లాగా మార్చుకున్నారు, మేడిగడ్డ కుంగింది, ఇలా అన్నీ చెప్తోంది. ఈవెన్ కేంద్ర నిపుణుల బృందం కూడా మేడిగడ్డ పైన నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. అలాంటి భారతీయ జనతా పార్టీ ఏమో ఇందులో భాగం కాలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించేటువంటి ఒక రాజకీయ సంకేతాన్ని బహుశా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ పైన దాడి చేస్తానికి సిద్ధపడడం లేదు. ఇంకో అనుమానం కూడా ఏంటంటే ఎక్కడో రేపు లోక్సభ ఎన్నికలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీ బీఆర్ఎస్లో కలవటానికి అవకాశాన్ని కొట్టిపారేలేము. ఆ దిశగా కొన్ని చర్చలు మూవ్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఇది ఫైనల్ కాలేదు. ఈ సమయంలో బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న ఈ యుద్ధ క్రీడలో తామెందుకు భాగం కావాలి అని బహుశా బీజేపీ భావించిందా అన్న అనుమానం మాత్రం కలుగుతుంది. ఇక్కడ